Hello, Namaste. Here is a breaking news that Trump, మోడీ మధ్యలో ఈ ట్రేడ్ డీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి మార్నింగ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిపోవచ్చింది, ఇక ఫైనల్గా సంతకం పెట్టడమే ఆగిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ట్రేడ్ డీల్ ఫైనల్కి వచ్చేసింది అన్న ఈ టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది మార్నింగ్ 10-11 గంటలకి. అదేంటి, ఇతను హోవార్డ్ యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఇతను పోస్ట్ చేశాడు ట్విట్టర్లో. ఇతను ఏమని పోస్ట్ చేశాడు, ఏమంటారు, ది ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ ఫెయిల్డ్ బికాస్ పిఎం మోడీ డిడ్ నాట్ మేక్ ఏ డైరెక్ట్ ఫోన్ కాల్ టు ప్రెసిడెంట్ ట్రంప్ అట్ ఏ క్రిటికల్ మూమెంట్ టు ఫైనలైజ్ ఇట్ అని పోస్ట్ చేశాడు అతను. అది వాషింగ్టన్ పోస్ట్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు న్యూస్ పేపర్లో. ఏమని, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫెయిల్డ్ బికాస్ పిఎం మోడీ డిడ్ నాట్ మేక్ ఏ డైరెక్ట్ ఫోన్ కాల్ టు ప్రెసిడెంట్ ట్రంప్. అంటే అర్థం, ట్రంప్ ఎక్స్పెక్టెడ్ మోడీ టు కాల్ హిమ్ ఓవర్ ద ఫోన్ ఫర్ ఫైనల్ కాల్. అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ డీలింగ్స్ మొత్తం అయిపోయినాయి, ఇక ఫైనల్గా ఓకే ఇక లాక్ చేద్దాం అనుకున్నప్పుడు మోడీ గారు ట్రంప్ గారితో ఫోన్ కాల్లో మాట్లాడాలట. ఓకే, మోడీ గారు ఫోన్ చేయలేదు, అందుకని ఇది ఫెయిల్ అయిందని వాళ్ళు పోస్ట్ చేశారు. దీన్ని క్రూషియల్ డిప్లొమాటిక్ స్టెప్ దట్ ఇండియా హెజిటేటెడ్ టు టేక్ అని వాళ్ళు వాషింగ్టన్లో పబ్లిష్ చేశారు. ఏమని, చాలా క్రూషియల్ డిప్లొమాటిక్ స్టెప్, ఇండియానే డెసిషన్ తీసుకోవాలి, మోడీ గారు ఫోన్ చేయాలి, ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేయలేదు కాబట్టి హెజిటేటెడ్ టు టేక్ కాబట్టి ఇది ఫెయిల్ అయిందని వాళ్ళు లోపల న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసుకున్నారు. వాషింగ్టన్ పోస్ట్ లాంటి న్యూస్ పేపర్స్లో అక్కడ పబ్లిష్ చేసుకున్నారు అమెరికా వాళ్ళు. కానీ ఇండియన్స్ ఏమన్నారంటే, మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాము, ఈ క్లెయిమ్ తప్పు. 2025 నుండి 2025లోనే ట్రంప్ మోడీ ఇప్పటికీ 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు అని వీళ్ళు ఒక పోస్ట్ చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమన్నారు, ట్రంప్ మోడీ ఇప్పటికీ 8 సార్లు ఫోన్ చేసుకున్నారు, అయినా సరే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఇది పోయిందని మీరు చెప్పడం పొరపాటు, ఇప్పటికీ 8 సార్లు పోస్ట్ చేసే మాట్లాడుకున్నారు, డిప్లొమాటిక్ ఫాగ్ వల్ల పోయింది తప్ప, నెగోషియేషన్ దగ్గర పోయింది తప్ప మోడీ గారు ఫోన్ చేయలేదని మీరు అబద్ధం ఆడుతున్నారు అని మీ మనోళ్ళు పోస్ట్ చేశారు దాన్ని. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే అమెరికా 50% టారిఫ్ వేసింది. బేసిక్ 15-20% ఉన్న వాటి మీద 50% టారిఫ్ వేసింది. రష్యా ఆయిల్ కొంటున్నారు కాబట్టి రిటాలియేషన్గా 50% టారిఫ్ అని చెప్పేశారు. ఎందుకు 50% వేస్తానంటే నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నావని చెప్పేశారు అమెరికా వాళ్ళు. మరి ఇది ఎన్విరాన్మెంట్, ఇది అంత మరి ఈ టెన్షన్ ఎన్విరాన్మెంట్ని తగ్గించలేకపోతున్నారా గత 1 year 2 years నుంచి ఇండియా యుఎస్ మధ్య. ఓకే, ఓవర్ మిగతా దేశాలతో వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఓన్లీ ఇప్పుడు వియత్నాము, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఇట్లాంటి వాటితో అగ్రిమెంట్ చేసేసుకున్నారు అమెరికా వాళ్ళు ఆల్రెడీ. ఓన్లీ మన ఇండియా ఒక్కటే క్యూలో పెట్టేసి నెగోషియేషన్స్ ఎప్పటికప్పుడు వీక్ అయిపోతున్నాయి 2 దేశాల మధ్య. ఎందుకు అనేది అదే ఎక్కడో తేడా కొడుతుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే రష్యా ఆయిల్ కొంటున్నాం అనేది ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు ప్రతిసారి. బట్ వాళ్ళు ఒకటి సీక్రెట్గా ఒకటి నుంచి బయటికి చెప్పట్లేదు, అదే అగ్రికల్చరల్ మార్కెట్ యాక్సెస్ అడుగుతున్నారు అమెరికా వాళ్ళు. మన ఇండియా దాన్ని అగ్రికల్చరల్ యాక్సెస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే మనంతా అగ్రికల్చరల్ కంట్రీ, ఇక్కడ ఫార్మర్స్కి ఇబ్బంది అయ్యేదని. దాన్ని చెప్పకుండా ప్రతిసారి ఇండియా రష్యన్ ఆయిల్ కొంటున్నామని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సరే, ఏదో మాట్లాడుకున్నారు, ఫైనలైజ్ అయింది, లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది అనగా మోడీ గారు ఫోన్ చేయాలి అనగా మోడీ గారు ఫోన్ చేయలేదట.
అనేది వాళ్ళ తరపు నుంచి వచ్చినటువంటి న్యూస్, అమెరికాలో పబ్లిష్ అయిన న్యూస్. అదే మన ఇండియాలో ఆల్రెడీ చెప్పాను, మన వాళ్ళు 8 సార్లు చెప్పారు, 8 సార్లు ఫోన్ చేశాడు, ఇప్పుడు అవసరం లేదన్నట్టుగా మనోడు ఇండైరెక్ట్గా చెప్పడం. నాకు తెలిసిన వరకు ఏంటంటే ట్రంప్ రీసెంట్గా ఆయన ఎగతాళి చేశాడు మోడీ గారిని. పర్సనల్గా ట్రంప్ మోడీ నాకు ఫోన్ చేయాలి, పర్సనల్గా ఫోన్ చేయాలి. అదే మొన్న ఇప్పుడు ఆయన అన్నాడు, సార్ కెన్ ఐ సీ యూ ప్లీజ్ అని అన్నాడు అని చెప్పి ఎగతాళి చేశాడు మోడీని. ఇప్పుడు ఫోన్ చేయమంటే ఆయన ఎందుకు చేస్తాడు? నువ్వు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మోడీ గారిని ఆయన అవమానపరిచాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రంప్ అప్రోచ్లో కొద్దిగా తేడా ఉంది. పర్సనల్ లీడర్షిప్ అనేది ఇప్పుడు ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు అవసరం లేదండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీములు మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకుంటే సరిపోయింది కదా. మోడీ నాకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తేనే నేను అప్పుడు దాన్ని ఓకే చేస్తానని ఆ యుగో అనేది ట్రంప్లో ఉంది. నా తెలిసిన వరకు అక్కడే పోయింది. సరే పోనీ ఏదో నార్మల్గా అయితే ఇప్పుడు 8 సార్లు మాట్లాడుకున్నారట. మోడీ ఫోన్ చేసి ఉంటాడు, ఎందుకు పెద్ద కంట్రీ వెళ్తే ఎందుకు, పెద్ద కంట్రీ అంటే మన పెద్ద కంట్రీ, బట్ కొంచెం పవర్ఫుల్ కంట్రీ, కొద్దిగా దేశాన్ని శాసిస్తున్నారు కదా అని చెప్పి మోడీ గారు ఫోన్ చేసి ఉంటారు. నాకు తెలిసిన వరకు ఈ 8 సార్లు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసి ఉంటారు. చేశాడు కదా అని మన ఎగతాళి చేశాడు ఆయన. సార్ కెన్ ఐ సీ యూ అని అన్నాడు. ఈయన కోపం వచ్చినట్టుంది మోడీ గారు, నేను ఫోన్ చేయను అన్నాడు. తెగిపోయింది, ఇప్పుడు పోయింది అది. వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళు పోస్ట్ చేశారు ఫెయిల్డ్ అని. ఓకే, మరి ఎంతకాలం ఈ 50% తోటి రన్ చేస్తారు? ఈ ప్యూనిటివ్ టాక్టిక్స్ ఎంతకాలం? ట్రంప్ ఏం బెదిరిస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు. ఇన్కన్సిస్టెంట్ మెసేజెస్ వస్తాయి. ఒకసారి ఇదిగో ఫైనలైజ్ అందంటారు, అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇంకా అనౌన్స్మెంటే మిగిలింది అంటారు, టక్కున ఫెయిల్ అయింది. మళ్ళీ ఏదో అయిపోయింది మాట్లాడుతున్నారు, బార్గెనింగ్ అంటారు, ఫెయిల్ అయింది అంటారు, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇన్కన్సిస్టెంట్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి లెడ్ బై నరేంద్ర మోడీ గారు కూడా డిప్లొమాటిక్ మిస్టెప్స్ తీసుకున్నారు, డిప్లొమసీలో ఫెయిల్ అవుతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నట్టే ఇది కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. అది ఓకే, స్ట్రాటజికల్గా ఇంతకాలం లాగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలం లాగకూడదు. ఒక ఫోన్ కాల్, నిజంగా ఫోన్ కాల్ అనేది ఇంతమందికి లాభం చేసిద్ది అన్నప్పుడు చేస్తే పోయిద్ది అంతే. ఇంతమంది నిజంగా అది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇష్యూ అంటే ఫోన్ చేసి నువ్వు మన అన్నది కరెక్ట్ కాదు బాసు ట్రంప్ గారు, సార్ కెన్ ఐ సీ యూ అని చెప్పి నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో నన్ను అవమానించామని తిడితే పోయింది కదా. బట్ యూ షుడ్ హావ్ మేడ్ ఏ కాల్. ఓకే, సరే. ఎనివే, వెన్ ఇట్ కమ్స్ టు యుగో అనేది వస్తే దెన్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద యుగో ఆఫ్ నరేంద్ర మోడీ బికాజ్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. Trump is American president, so our prime minister is definitely important than American president, American prime minister and president. యుగో పాయింట్ వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మనం ప్రొటెక్ట్ చేయాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ అట్ ది పాయింట్ ఆఫ్ పీపుల్ చేస్తే పోయేదని నా ఉద్దేశం. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు ప్రతిసారి. గవర్నమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది రిస్క్ మేనేజ్మెంట్లో, పొటెన్షియల్ కన్సెషన్స్ తీసుకోవటంలో, బార్గెనింగ్లో ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. అగ్రికల్చరల్ మీద వాళ్ళు పదే అడుగుతున్నారంటే వీళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. అది తప్ప మిగతా వేరేది మాట్లాడండి అని ఏదో వీళ్ళు గట్టిగా చెప్పి ఉండాల్సింది. ఓకే, అదే ఎంతసేపు మాట్లాడండి. ఇది పబ్లిక్ రిలేషన్స్ ఫెయిల్ అయింది, బార్గెనింగ్ పవర్ ఫెయిల్ అయిపోయింది, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.